హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి లడ్డూలు ఈజీగా అండ్ క్విక్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ముందుగా కడాయి పెట్టేసుకొని అందులో ఒక 3 టీ స్పూన్స్ వరకు ఘీ వేసుకోవాలి, అంటే నెయ్యి వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1 కప్పు రాగి పిండి, ఇక్కడ మీరు కావాల్సింటే బొంబాయి రవ్వ కూడా యాడ్ చేసుకోవచ్చండి, బట్ నేను ఓన్లీ రాగి పిండితో మాత్రమే చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ రాగి పిండిని బాగా ఒక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మధ్యలో కొద్దిగా గ్యాప్ చేసి అందులో ఒక 2-3 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఇందులో డ్రై ఫ్రూట్స్ అంటే మీకు నచ్చినవన్నీ వేసుకోవచ్చండి. ఇక్కడ నేను కాజు అలాగే బాదం ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే పిస్తా ఇంకా డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టమైనవి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఒక 5 మినిట్స్ వరకు. సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తం పిండిలో మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం పిండిలో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే మొత్తం ఫ్రై చేసుకోవాలి, పిండి అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా. ఇప్పుడు వేరే బౌల్లో తీసేసుకోవాలి ఫ్రై చేసుకున్న పిండిని. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసుకొని అందులో 1/4 కప్పు బెల్లం వేసుకోవాలి. ఒక 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకొని బెల్లం మొత్తం కరిగిపోయి ఒక 2 బాయిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. సో ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయి ఒక 2 బాయిల్స్ వచ్చే వరకు దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా వేరే బౌల్లో తీసేసుకోవాలి. ఫిల్టర్ చేసుకోవాలండి, ఏమైనా నలకలు ఉంటే పోతాయి. సో ఈ పిండి అలాగే బెల్లం సిరప్ కొద్దిగా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత కొద్దిగా యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా స్పూన్తో కొద్దిగా యాడ్ చేసుకోండి. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో, అంటే లడ్డు చేయడానికి కంఫర్టబుల్గా ఉన్నంత వరకు మనం సిరప్ వేస్తూ మిక్స్ చేసుకొని లడ్డులా చుట్టుకోవాలి. చాలా ఈజీగా చాలా తొందరగా అయిపోతుందండి. సో 1 కప్పు పిండికి నాకైతే 14 లడ్డూలు వచ్చాయండి. సో చూసారా, చాలా క్విక్గా ఈజీగా రెడీ అయిపోయింది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, కొద్దిగా కూడా పిండి స్మెల్ అనేది రాదు.